అధ్యాయం 3. భూమి, నీరు, గాలి మరియు అగ్ని. భూమికి అంతులేదు, అంటే అది క్రమబద్ధీకరించబడలేదు మరియు అలంకరించబడలేదు, కానీ నీటి మధ్యలో మునిగిపోయింది. దానిపైన నీరు ఉన్నాయి మరియు నీటిపైన గాలి ఉంది మరియు గాలిపైన అగ్ని ఉంది. భూమి సహజంగా చల్లగా పొడిగా ఉంటుంది. చెట్లు మరియు మొక్కలు సృష్టించబడినప్పుడు 3వ రోజున పొడి భూమి కనిపించింది మరియు 2వ రోజున వాటి నుండి ఆకాశాన్ని తయారు చేసినప్పుడు నీరు దాని నుండి వేరు చేయబడింది. నీరు సహజంగా చల్లగా మరియు తేమగా ఉంటుంది. నీటి ముఖం మీద ధ్యానం చేస్తున్న ఆత్మను తాకినట్లుగా కొంతమంది అజ్ఞానంగా అది పరిశుద్ధాత్మ అని ఊహించుకున్నారు. మరికొందరు దీనిని ఈ గాలి మనది అని మరింత సరిగ్గా భావించారు. గాలి సహజంగా వేడిగా మరియు తేమగా ఉంటుంది. వాతావరణం పైన ఉన్న ఎగువ ఈథర్లో అగ్ని పనిచేస్తుంది. అది వేడిని మాత్రమే కలిగి ఉంది మరియు 4వ రోజు వరకు ప్రకాశం లేకుండా ఉంది. అప్పుడు వెలుగులు సృష్టించబడ్డాయి. మనం దానిని వెలుగుల అధ్యాయం 10 ప్రస్తావిస్తాము. అగ్ని సహజంగా వేడిగా మరియు పొడిగా ఉంటుంది. అధశుచిలు